అతిపెద్ద పవర్ రేంజర్ సమురాయ్ ఎపిసోడ్లో గాయ్స్ వాళ్ళు జేడన్ కోసం వచ్చారు. అంత భయంకరమైన గొంతు నేను ఎప్పుడు వినలేదు. అది మాస్టర్ ఏంటంటే అనుకుంటున్నా. వాళ్ళు ఎందుకు కేవలం జేడన్ వెంట పడ్డారు? రెడ్ రేంజర్ శివ కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఆ సీల్ ఉపయోగించగలరు. మనమే జేడన్ ని రక్షించుకోవాలి. అదే మన నెంబర్ 1 మిషన్. పోతో ఇది నా యుద్ధం, దీన్ని నేనే పోరాడాలి. సమురాయ్ రేంజర్స్ ని ముందుండి నడిపించడం జేడెన్ కి భరించలేనంత భారంగా మారిందా? మిగతా రేంజర్స్ కి జరిగిన దాన్ని నేను ఎప్పుడు జరగకూడదని అనుకున్నాను. వాళ్ళు నన్ను మాస్టర్ ఏంటి బంధించగల నా సీల్ పవర్ని కాపాడటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. నా వల్ల వాళ్ళ ప్రాణాలు ఇంకెప్పుడు ప్రమాదంలో పడకూడదు. ఈ టీంను మళ్ళీ తను లీడ్ చేయడానికి జేడెన్కి నేను తగినంత స్వేచ్ఛనివ్వాలి. మనం వీటి మీద ఎందుకు పడుకోవాలి అంకుల్ బాల్క్? అది ఎందుకంటే ఒక సమురాయ్ అనేవాడు వీటి మీద పడుకుంటాడు. మనం ఏం చేసినా ఒక సమురాయ్ లానే చేయాలి. ఇది నాది. ఈ తలగడ కూడా మీదే కదా? అవును. అవును, అయితే తీసుకోండి. నాకు ఇది నాకు కావాలి. నాకేదైనా మంచి కథ చెప్పొచ్చు కదా? అనగనగనగా ఇద్దరు గొప్ప వీరులు సమురాయ్ ట్రైనింగ్ వచ్చారు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే నా చేతిలో చెయ్యి వెయ్యి చెలికాడా. నేనుండగా నీకేం కాదు డార్లింగ్. పింక్ రేంజర్, నువ్వెంతో మంచిదానివి. ఒకటి చెప్పనా? ఒక సమురాయ్ ఏం చెప్పాడంటే రోజులో మనం తినే దాంట్లో బ్రేక్ఫాస్టే చాలా ముఖ్యమని. అది చెప్పింది నేనే. అవును. అది తినాలంటే ఇది పూర్తవ్వాలి. రెండింటిని కలిపి కొత్తగా ఏదైనా సృష్టిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆ రెండే సమురాయ్ బ్యాటిల్ వింగ్ ఇంకా ద మెగాజోడ్. ఇంతకుముందు నీళ్ళ మంచం పట్టినప్పుడు నేను ఎంచక్క వీడియో గేమ్స్ ఆడుకుని చికెన్ సూప్తో తాగుతూ ప్రశాంతంగా పడుకున్నాను. నువ్వేంటి అలా ఉన్నావు? జేడన్ ఇంకా రాలేదు. ఎలా ఉన్నారు అందరూ? హాయ్ ఎమిలీ, ఇప్పుడు బాగానే ఉన్నావు అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా? మీరంతా బాగానే ఉన్నట్టు నటించక్కర్లేదు. ఏదో జరుగుతుందని మాకు తెలుసు. జేడన్ వెళ్ళిపోయాడని మాకు తెలుసు. అదేం కాదు, తను మళ్ళీ వస్తాడు. అంతవరకు మనం చేయాల్సిన పని మీద మనం దృష్టి పెట్టాలి.
భాస్కర్ రెడ్ రేంజర్ ఇంకా బతికే ఉన్నాడని చెప్పాక ఇక నిన్ను ఏ రాక్షసుడు కాపాడుతాడో చూస్తాను. పర్వాలేదే, నువ్వు కూడా జాలి పడతావన్నమాట. ఆ రేంజర్స్ ని ఒకడు రక్షించాడు. ఎవరది? సగం మనలా సగం మనిషిలా. డెకరా. ఏంటి డెకరా రేంజర్స్ కి సహాయం చేస్తున్నాడా? ఇదేం కొత్త తలనొప్పి. గుడ్ మార్నింగ్ మాస్టర్ జాండ్రెడ్. మీకోసం నేను ఆ రేంజర్ తో పోరాడగలను, కానీ ఇంకొకరితో కూడా అంటే మాత్రం నా వల్ల కాదు. ఆ డెకర్ మాట అంటేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. వాడిని వదిలిపెట్టను. ఇది నేను ఎప్పుడు తాగేది కాదు. మీరేంటి కట్టుకున్న పిల్లలాగా తయారయ్యారు? వాగితే మళ్ళీ మళ్ళీ వాగుతున్నారు. మీ సంగతి చూస్తాను. పోటీ నుంచి వెళ్ళండి. పోనీలే, ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉన్నట్టున్నారు. నా ఫ్రెండ్స్ పైన కూడా ఒకసారి ఆ నైలాక్స్ దాడి చేశారు. కేవలం వాళ్ళ నా ఫ్రెండ్స్ అవడం వల్లే. అలాగే ఒక్కసారి జేడన్ గురించి ఆలోచించు. మనం తన కోసం దెబ్బలు తింటున్నప్పుడు ఎంత బాధపడుంటాడు. యా, ఆ సీలింగ్ పవర్ నీకు తప్ప ఇంకే రేంజర్కి లేదనే విషయం నిజంగా చాలా బరువైనది. అవును, ఈ ప్రపంచంలో ఇప్పుడు అందరి తలరాతలు నీ భుజాలపైనే మోయడం అంటే ఎవరో వస్తున్నారు. మాస్టర్ జాండ్రెడ్ పిల్ల ముంగర్స్ నా మీదకి పంపించినట్టున్నాడు. అలా అయితే ముందు నా వరమాస ఖడ్గాన్ని దాటిరండి. ఇంకా నీ మీద నాకున్న ఓపిక చచ్చిపోయింది డెకర్. నా విషయాల్లో తలదూర్చడానికి నీకెంత ధైర్యం? సగం మనిషివైన నువ్వు ఆ మనుషులతోనే చేతులు కలిపావు. రెడ్ రేంజర్ ని నాశనం చేయాలని నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు, కానీ అది నా చేతుల మీదే జరగాలన్నది నా విధి. నువ్వు నన్ను ఆపొద్దు. నీ విధి నాకు అక్కర్లేనిది. నీతో యుద్ధాన్ని నేను కోరుకోవట్లేదు. నీ ఆలోచన సరైనదే. దాని అర్థం నువ్వు నా కోపానికి బలవని కాదు. నన్ను ఆపలేవు. నాలో సగం మనిషి జాతి ఉండడం వల్లే నేను నీలా ఈ పాతాళంలో ఒక బందీగా బతకట్లేదు. ఎక్కడితో అయిపోయిందనుకోకుంటే కారు. వాడు తప్పించుకున్నాడు, కానీ చూస్తుంటే మాస్టర్ శాండర్ చేతుల్లో చావు దెబ్బలు తిన్నట్టున్నాడు. తనకేమీ కాదు. డెకర్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మరి నీ పరిస్థితి ఏంటమ్మా? అలా కూర్చొని గోపికెళ్ళుకునే బదులు పెళ్లి అరెస్ట్ నాశనం చేయొచ్చు కదా. వాడి అంతో ఇక ఆరంభమైనట్టే. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న ఒక పని మీద చాలా దూరం వెళ్ళారు. ఆయన గుర్తొస్తున్నారు. అవును, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మా నాన్న కూడా నాతో లేరు. ఏదో ఒక రోజు ఈ రెడ్ రేంజర్ బాధ్యతని నువ్వు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రపంచాన్ని చెడు నుండి రక్షించు. నీ స్నేహితుల పక్షాన పోరాడు. ఎప్పుడూ యుద్ధాన్ని వదిలి పారిపోకో. నువ్వు బాగానే ఉన్నావా? ఒక చిన్న మ్యాజిక్ చూస్తావా? బాగుంది కదా? గొప్ప ఐడియా కదా నేల మీద పడుకోవడం. నేనైతే చిన్న పిల్లల నిద్రపోయారా? అంకుల్ మార్క్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ఫుల్ జోష్ మీద ఉన్నాను. రెడీయేనా?
సారీ ఓ అంకుల్ బాల్క్ సరే పిల్లలు ఇంక రండి. ప్రపంచం అంటే ఇలాగే ఉండాలి. బాధలు బాధ పెట్టేవాళ్ళు లేకుండా ఆనందంగా ఆడుకుంటున్న పిల్లలతో ఉండాలి. పిల్లలందరినీ ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్ళండి. హార్బర్ విలేజ్ లోని పార్క్ దగ్గర మాకు గ్యాప్ సెన్సార్ వినిపించింది. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండాల్సిందే. అవును, మాతో పాటు జేడెన్ ఉంటే బాగుండేది, కానీ మేమిప్పుడు నైలాక్తో పోరాడాలి. మీకు తెలుసు కదా, జేడెన్ కోసం మీరు ప్రమాదంలో పడితే తను అస్సలు తట్టుకోలేడు. మాస్టర్ ఎక్సెండెడ్ మొదటిసారి దాడి చేసినప్పుడు మీకు చెప్పకూడదు అనుకున్నాడు. తను యుద్ధం ఒంటరిగానే చేయాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. మరోలా అనుకోకండి మెంటర్, మీరు చెప్పింది తప్పు. జేడెన్ ఎప్పటికీ ఒంటరి కానివ్వం. మేమెప్పుడు తనతో ఉంటాం, కడదాకా కలిసే ఉంటాం. ఇక పదండి, ఆ నైలాక్ని అంతం చెయ్యాలి. జాగ్రత్త పిల్లలు. పార్కుకి వస్తే ఆనందమే వేరు. చిన్న పిల్లలు నేర్పిస్తే అది ఇంకా ఆనందం. నా ఏరోప్లేన్ నాకివ్వు. అది నాకు ఇలా ఇచ్చేయి. నువ్వేం భయపడకు. మనం మళ్ళీ కలవడం ఎలా ఉంది? ఈసారి నిన్ను రక్షించడానికి టెక్కర్ కూడా లేడు కదా. నిన్ను నేను ఒక్కనే నాశనం చేయబోతున్నానని ఆనందంగా ఉంది నైలాక్. మంచిదే, కానీ నేను మాత్రం నా పని ఇంకెవరినైనా చెయ్యమనటానికి అస్సలు మొహమాట పడను. ఇక వాడు మీ సొంతం. స్పిన్ స్వోర్డ్. ఒక్కడిని చేసి ఇంతమంది కొడుతున్నారా? చూస్తుంటే నాకు చాలా బాధగా లేదు. జేడెన్! ఈ ఆట మీరేనా? మేము కూడా ఆడచ్చా? అది నా టీం అంటే. మనం ఏం చేసినా కలిసే చేస్తాం, ఎప్పటికీ. నీ ఆశయమే మా ఆశయం. తను చెప్పింది నిజం. ఇది నీ ఒక్కనే చేయనివ్వం. థ్యాంక్స్ గైస్, మీరు వచ్చి నా బలం పెంచారు. నువ్వు ధైర్యంగా ఉండాలి జేడెన్. ఏదో ఒక రోజు గ్జాండ్రెడ్ ని నాశనం చేసే రేంజర్స్ టీంకి నాయకుడు అవుతావు. నువ్వందరితో కలిసి విజయాన్ని అందుకుంటావు. మీకు నా వల్ల ప్రమాదం జరిగితే తట్టుకోలేను, కానీ ఎవరో ఒక నైలాక్ని ఆపాలి. అది ఎవరో కాదు, మనమే.
బాగుంది. అందరూ ఒకేసారి వచ్చి నాకు శ్రమ తగ్గించారు. అందరూ ఒకేసారి పైకి పండి. వాళ్ళ ప్రాణం తీయండి. నా తోకలా మీరు నా వెనకే వస్తున్నారు. మేము నీ తోకలం కాదు, నీ తోకని కత్తిరించే వాళ్ళం. చాలా ఎక్కువైంది. చూస్తాను ఈసారి మీ టీం ఎలా తప్పించుకుంటుందో. ముందు ఒక షాక్ వేవ్ వదులుతాడు, తర్వాత స్లాష్ అటాక్ చేస్తాడు. ఆ రెండింటిని మనం అడ్డుకుంటే చాలు. ఆ తర్వాత వీడికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. రెడీయా? రెడీ 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 Sonic Shockwave. Double Slash. ఓకే, వీడికేదో సర్ప్రైజ్ అన్నా. నా ఫైర్ స్మాషర్ కి హాయ్ చెప్పు. ఫైట్ డిస్క్ బేటిల్ క్యానన్. అందరూ మీ డిస్కులు ఇవ్వండి. రైట్. అటాక్. జేడెన్, ఆదర కొట్టేశావు. అందరూ బానే ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈ సమస్య ఇప్పుడే పెద్దదైంది. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. బేర్ ఫోల్డింగ్ జోన్. ఏ ఫోల్డింగ్ జోన్, టర్టిల్ ఫోల్డింగ్ జోన్. నన్ను భయపెట్టారనుకుంటున్నారా? ఫ్లయింగ్ ముగల్స్ రండి. ఏంటి వీళ్ళకి రెక్కలు కూడా ఉన్నాయా? పెద్ద పావురం. చూడండి అంకుల్ పాల్క్. ఇప్పుడు సెట్ అయిపోయింది. అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. ముందు ఈ మెగాజోట్ ని స్టేబులైజ్ చేయాలి. బ్యాటరీ అయిపోయిందా లేక వయసు అయిపోయిందా? హే, ఈ ఎగిరే వాళ్ళని సామురాయ్ బ్యాటిల్ వింగ్ పడగొడుతుందేమో కదా? కాదు కాదు, నా దగ్గర ఇంకా బెటర్ ఐడియా ఉంది. మనం సామురాయ్ బ్యాటిల్ వింగ్ ని మెగాజోట్ ని ఒకటి చేయాలి. అది కుదురుతుందా? కుదురుతుందని అనిపిస్తుంది. కేవ్, నీ స్కెచ్ బుక్ చూడండి. వీటిని చూసి నువ్వేదో పిచ్చి గీతలు గీస్తున్నావు అనుకున్నాను. వావ్, ఇది తప్పకుండా పనిచేస్తుందని అనిపిస్తోంది. ఓకే కెవిన్, దీన్ని నువ్వే చేస్తే బాగుంటుందేమో. థ్యాంక్స్ జేడెన్, ఇంకా నేను చూసుకుంటాను. ముందు మన పని సామురాయ్ బ్యాటిల్ వింగ్ తోనే. సామురాయ్ ఆయుధాలు, స్వార్డ్ ఫిష్ జోన్, టైగర్ జోడ్, బీటిల్ జోన్. ఇది ఒక ఎయిర్ స్ట్రైక్ కాంబినేషన్. మనం సాధించాం. అంతా నీ వల్లే. ఏంటి దింతుంది? హే, నీకోసమే కొత్తగా చేయించా. వావ్, నిజంగానే మనం ఎగురుతున్నామా? ఏమో, ఒకసారి దూకి చూడు. మంచి పని చేసావు కేవ్. ఇది చాలా బాగుంది. అవును, నిజం. వాళ్ళని నాశనం చేయండి.
గూగుల్స్ మన వెనకాలే ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం వీళ్ళ ముందే ఎగురుదాం. ఇదెలా ఉంది? బాయ్ బాయ్ బర్డ్స్. ఇక దీనికి ది ఎండ్. పిల్ల కాకుల్ని చెదరగొట్టి నా దగ్గరకు వచ్చారా? అవును, నీకు లాస్ట్ పంచ్ ఇద్దామని. ఇక మీ నోట్లు మూయించాల్సింది నేనే. మనం పైకి ఎగిరి వీడిని కింద పడేద్దాం. నేను చెప్పేది చేయండి. ఖజానా పవర్. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. భలే పని చేసింది. జేడెన్, జీ, వెళ్ళిపోయినందుకు సారీ. పర్వాలేదు, నువ్వు మళ్ళీ వచ్చేసావు కదా. ఎక్కడుండాలో అక్కడికి వచ్చేసాను, మళ్ళీ నా టీం దగ్గరికి. గొప్ప విజయమే. మీకేం కావాలో మొహమాటం లేకుండా అడగండి. మీరు ఏదంటే అది. అయితే కొత్తగా ఏదైనా అలా చేద్దాం. అయితే సినిమాకి వెళ్దాం. సినిమాలంటే నాకు కూడా చాలా ఇష్టం. మంచి లవ్ స్టోరీ చూద్దామా? మంచి ఐడియా, కానీ అందులో దయ్యాలు ఉండకూడదు. మరి వెళ్ళి ఈ రోజంతా ఎంజాయ్ చేయి. ఈ ఫైట్ మళ్ళీ రేపు కూడా ఉంటుంది. నేను చేయడానికి ఇంకా చాలా ఉందని తెలుసు. నిజమే, కానీ నువ్వు ఇంకేం ఆలోచించుకో. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి చెబుదాం. నాకు సహాయం చేయడానికి నా టీం తోడుగా ఉంటుంది.